3 మంది కౌన్సిలర్లను మేము పంపించినాం. మా కోలక్ష్మక్కను కూడా వద్దన్నారు, అయిపోయింది. దాని తర్వాత ఎస్హెచ్ఓ ఇక్కడ శ్రీధర్ అని చెప్పి ఎస్ఐ రామకృష్ణపూర్, ఆయన వివేక్ ఇంట్లో పని మనిషే. ఈ రామకృష్ణపూర్ ఎస్ఐ కాదు, వివేక్ ఇంట్లో పని మనిషి లెక్క ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఎస్ఐ శ్రీధర్. వివేక్ గన్మెన్ రవి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన గతంలో కానిస్టేబుల్ అట, ఆయన దోస్త్ అట, ఆయన తెచ్చుకున్నారు ఇడికి. ఆయన వచ్చి ఆ కంప్లైంట్, ఆ పిటిషన్, ఎఫ్ఐఆర్ అది అంతా చూపిస్తే ఆమె గట్టిగా మాట్లాడి, నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, ఒక పేదదాన్ని, మా సుమనన్న టికెట్ ఇచ్చిండు, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించారు, మా మీద ఎలాంటి ఒత్తిళ్లు లేవు అని చెప్పి ఆమె గట్టిగా చెప్పినాక ఆమెను పంపించమంటే మళ్ళీ ఆమెను పంపారు. మళ్ళా మా కార్యకర్త బైక్ మీద ఆమెను పంపించి నిన్న ఇన్ టైంలో మా 14 మంది కౌన్సిలర్లు లోపలికి పోయేటట్టు చేసినాం. దాని తర్వాత మమ్మల్ని ఓని అనేటువంటి పోలీసు వాళ్ళు మంత్రి గారి కాన్వాయ్ 4-5 కార్లను వాళ్ళు పోనిచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ మా కార్యకర్తలు మమ్మల్ని పోనీయరు, వాళ్ళని ఇట్లా పోనిస్తారంటే అక్కడ మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసు వాళ్ళు. అటువైపు నుండి రాళ్లు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. రాళ్లు విసరడమే కాకుండా మా మూలరాజిరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు. నేను మీ టీవీలలో వివేక్ కాన్వాయ్లోని కారు ధ్వంసం, అది వివేక్ కాన్వాయ్ కారు కాదు, మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది. కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి? బాల్క సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. కొట్టింది పోలీసు వాళ్ళు మమ్మల్ని, మా మీద రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మాకు వ్యతిరేకంగా మా వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వాళ్ళు. వందలాది మంది వచ్చి వాళ్ళు చేస్తే కేసులు మాత్రం మా మీదనైనాయి. నేను ఒక మాట అడుగుతున్న పోలీసు వాళ్ళని, నిజంగా మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఫుటేజెస్ మీడియా వాళ్ళందరూ ఉండరు, నిన్న చూడాలి కదా. ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయి వేసినా నా మీద కేసు పెట్టిరు. మరి కానిస్టేబుల్ మీద రాయి వేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయేమో గటువైపు నుండి వస్తుంది, నేనేమి ఇక్కడ ఉన్నా, క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్. అంటే సిగ్గులేని దద్దమ్మల్లాగా మారినటువంటి కొంతమంది పోలీసులు ఇవాళ ముఖ్యంగా ఈ మంత్రికి ఊడిగం చేస్తూ వివేక్ మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. సరే, మేము కేసులకు భయపడం, ప్రజలందరికీ తెలుసు. బాల్క సుమన్ బయట ఉంటే ఈ కౌన్సిల్ వీళ్ళు గెలుస్తారు. బాల్క సుమన్ ఎట్లనే చేసి జైలుకు పంపించాలి, ఇళ్ళకెళ్ళి 14 మందిలకెళ్ళి కొంతమందిని గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి, లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. అయితే దీంట్లో నేను మీతో కోరే ఇంకో విషయం ఏంటంటే, మీడియా మిత్రులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే, కేవలం సంఖ్యాబలం లేకున్నా ఎట్టి పరిస్థితుల్లో కేతన్పల్లి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అనేటటువంటి ఆలోచనతో మంత్రి వివేక్ చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ భద్రాచలంలో మా కౌన్సిలర్లను ఎత్తుకపోవడం నుంచి మొదలుకొని మొన్న 16వ తేదీన మేము ఇన్ టైంలో లోపలికోకుండా ఆపడం వరకు, నిన్న మా స్వర్ణలత గారి మీద ఏదో కేసు అని చెప్పి నిన్న ఆపే ప్రయత్నం, మా మీద రాళ్ల దాడి, పోలీసులతో లాఠీ చార్జులు, అంటే ఒక సీన్ క్రియేట్ చేసి ఎట్లనే వేసి ఎన్నిక వాయిదా పడేటట్టు చేయాలనేటటువంటి కుట్ర మొదటి నుండి ఈ మంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఫలించకపోవడం వల్ల లోపల మా కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరియడం, ప్రలోభ పెట్టడం, బ్లాంక్ చెక్లు ఇవ్వడం, స్వయంగా మంత్రి వివేక్ వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళే మా వాళ్ళ దగ్గరికి పోయి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం, అది కూడా ఫలించకపోతే ప్రమాణ స్వీకారం తర్వాత ఒక 3 కాంగ్రెస్ కౌన్సిలర్లు బాగా దాగొచ్చి మంత్రి వివేక్ ఆయన కొడుకు ఉండి వాళ్ళే ఉసిగొల్పి మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసి దుశ్శాసన పర్వం జరిగింది. నిన్న మా మహిళా కౌన్సిలర్లను ఎక్కడ పడితే అక్కడ తాకడము, వాళ్ళని బెదిరియడం.